సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో కార్తికేయ 2 తర్వాత మన చందుమొండేటితో ఇది ఆల్మోస్ట్ చైతన్యకి థర్డ్ ఫిలిం కదా, ప్రేమం సవ్యచాచి ఇది వీళ్ళ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో బట్ చందుమొండేటి గారు కార్తికేయ 2 తర్వాత కథ ఫస్ట్ మీకే చెప్పారు కదా, ఇదండి ఈ కథ చెప్పింది కథ. ఇది కార్తీక్ అనే అయింది, దాన్ని మొత్తం అడాప్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇది మార్చుకున్నారు ఎవరు చందు గారు. ఫస్ట్ చెప్పిన వెంటనే మాత్రం ఈ కథ బాగా నచ్చి ఆయన ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఫోన్ చేసి, సార్ దీనికి నేను అడాప్ట్ చేసుకుంటున్నాను, నా వెర్షన్ నేను రాస్తున్నానని చెప్పారు ఆయన. ఓకే, దాని తర్వాత ఇంకా వెర్షన్ రాసిన తర్వాత నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పేసి. సో ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా ఎక్కడికెక్కడికి కాంపౌండ్ లో సెట్ అయిపోయారు. అనిల్ రావుపూడి గారు అంటే దిల్ రాజు గారు, సో ఈయన సితార్ ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రివిక్రమ్ గారు, మన ఈయన ప్రొడక్షన్ అంటే మైత్రి అంటే సుకుమార్ గారు. సో ఇలా సెట్ అయిపోయింది. అవును, ఇప్పుడు ఈయన కూడా టైం డిపెండ్స్ ఆన్ ద రిలేషన్స్. అంతేనా? చిరంజీవి గారిది గీతా ఆర్ట్స్ ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. అవును, చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఆడియన్స్. అటు అల్లు ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా, గీతా ఆర్ట్స్ సమర్థన, బనివాస్ గారు ప్రొడ్యూసర్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అరవింద్ గారిని అడగండి, బాస్ తో. అది చిరంజీవి గారి విషయం, దానికి కరెక్ట్ గా అరవింద్ గారు అయితేనే కరెక్ట్ గా సమాధానం చెప్పగలరు. అవి పెద్ద విషయాలు అయ్యి. ఇప్పుడు మేము చెప్పే కన్నా కూడా అరవింద్ గారిని అడగండి, ఆయన అయితే పర్ఫెక్ట్. చిరంజీవి గారిలో మీకు నచ్చిన మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఇన్ని స్ట్రగల్ అసలు అంటే ఆయన చాలా దగ్గరగా ఆయన చూసిన మూమెంట్స్ అయితే నాకు తక్కువే. ఆయనతో మాట్లాడి కానీ అది మాకు ఒక గాడ్లీ ఫిగర్ ఆయన. బట్ నాకు బాగా ఆయనలో ఇష్టం ఏంటంటే ఎంత కోపం వచ్చినా కూడా ఒక టైం తర్వాత ఇది కాదు సార్ అని చెప్తే ఆయన క్షమించేస్తారు. ఆ గుణం చాలా ఇష్టం నాకు. అంటే మిస్టేక్స్ చేస్తాం, ఎవరైనా సరే మిస్టేక్స్ చేస్తాం 100%. బట్ ఒక ఫాదర్లీ ఫిగర్ లో ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు క్షమించడం అనేది చాలా మంచి గుణం. అది మనసులో పెట్టుకోలేదు ఆయన. ఒక టైంలోకి వెళ్ళి మనం సార్ అని వెళ్ళినప్పుడు 100% అక్కడితో అయిపోయి అక్కడితో క్షమిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉండకూడదు చాలా మందిని చూసి నేర్చుకోవచ్చు, ఎలా ఉండాలో ఒక్కరిని చూసి నేర్చుకోవచ్చు. ఆ క్షమాగుణం గాని లేదా తర్వాత ఆ దగ్గర తీసుకునే విధానం గాని, అది అంటే నా విషయంలోనే కాదు చాలా మంది విషయాల్లో చూసాను నేను ఆయన దగ్గర. అది నేను చాలా ఇష్టపడతాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా పైరసీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ భలే ఫైట్ చేసిందండి పైరసీ మీద, చాలా ఇయర్స్ అరికట్టాం కూడా దాన్ని. రీసెంట్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ ని పైరసీతో కొంత ఇబ్బంది పెట్టారు కూడా. ఆ విషయంలో ఇండస్ట్రీ తీసుకునే ప్రికాషన్స్ ఇప్పుడు ఏంటి? అంటే ఏం లేదండి, ఇప్పుడు మధ్యలో ఏమైందంటే ఎప్పుడైతే ఓటీటీస్ వచ్చి మనం నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయడం మొదలు పెట్టామో పైరసీ అనేది తగ్గింది, బికాజ్ అవైలబిలిటీ పెంచేసాం కాబట్టి. బట్ రీసెంట్ టైమ్స్ లో ఏమవుతుందంటే దానికి వేరే షేప్ తీసుకుంది. ఇదివరకు ఏంటంటే సీడీల్లోనే ఉండాలి, లేదంటే పలానా వెబ్సైట్ కి డౌన్లోడ్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వాట్సాప్ లో కూడా లింక్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఇప్పుడు కొత్తది ఒకటి స్టార్ట్ చేశారు, వాట్సాప్ లింక్స్ కానీ ఇట్లో పంపించడం అనేది కొత్త స్టార్ట్ చేశారు. సో ఇంకా ఎదుగుతూ ఉంది ఇప్పుడే ఈ కొత్త సిస్టమ్. అది మన గేమ్ చేంజర్ బాగా ఎఫెక్ట్ అయింది. సో అది ఇమ్మీడియట్లీ ఏంటంటే మనం ఇంకా ఇప్పుడే ఫస్ట్ స్టేజ్ లో ఉంది కదా అని అప్పుడు వదిలేసాను చూసారు ఆ టైంలో. అట్లా కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇండస్ట్రీ రియాక్ట్ అయ్యింది, బికాస్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్. ఇప్పుడు టెలిగ్రామ్ లో వస్తుంది, టెలిగ్రామ్ కంపెనీ మన అప్రోచ్ అవచ్చు గవర్నమెంట్ ద్వారా. సో వాళ్ళకి చెప్పాలి ఇలా లింక్ వస్తుంది. ఫస్ట్ లో ఫేస్బుక్ లో ప్రాబ్లం ఉండేది, మాకు లైవ్ పెట్టిస్తారు ఫేస్బుక్ లో. ఫేస్బుక్ ని అప్రోచ్ అయిన తర్వాత కంట్రోల్ అయింది. దాని ఏదో అంటారండి, మన సేమ్ కొంచెం ఫ్రేమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఫ్రేమ్ ఎక్కడున్నా కూడా తీసేస్తుంది. అట్లాగే ఇప్పుడు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ వీటిని కూడా లింక్స్ ని కంట్రోల్ చేయడానికి అప్రోచ్ అవ్వాలి ఇమీడియట్లీ. అప్రోచ్ అయ్యి దిస్ ఇస్ డామేజింగ్ ఐపీ రైట్స్ అనేది అవ్వాలి. బట్ అది ఏంటంటే ఇండస్ట్రీ తీసుకోవాలి.